ఈ వర్గీకరణ విషయంలో ఎందుకు వ్యతిరేకిస్తున్న విషయంలో ఇప్పుడు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలం. ఎట్లా? ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమ సభల్లో పాల్గొన్న వ్యక్తి, ఎంఆర్పిఎస్ ధర్నాలో పాల్గొన్న వ్యక్తి. ఏది ఆయన ఎక్కడున్నా వర్గీకరణ సపోర్ట్ మేము అట్లా భావించుకుంటాం. నంబర్ 1. నంబర్ 2, ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీలో అందరూ బయట ప్రకటన చేశారు. సిద్ధరామయ్య గారు బయట స్వాగతించాడు, స్టాలిన్ బయట స్వాగతించాడు, చంద్రబాబు నాయుడు గారు బయట స్వాగతించారు. కానీ అప్పుడు శాసనసభ జరుగుతున్నప్పుడు శాసనసభలో ముందే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మీరు గమనించాలి. ఆయన అందరికంటే ముందే అమలు చేస్తామన్న సమయంలో మరి నేను ఢిల్లీలో ఉండి విలేకరుల సమావేశంలో ఆయనకు ధన్యవాదాలు చెప్పాను. ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాను. ఓకే, ధన్యవాదాలు చెప్పడమే కాకుండా వచ్చి మా దామోదర నరసింహ నాయకత్వంలో మా ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్ళి ఆయనకు ధన్యవాదాలు చెప్పి తొందరగా న్యాయం చేయమని చెప్పడం జరిగింది. ఓకే, చేస్తా అన్నాడు. నేను ఒక 2 నెలలు నా స్టేట్మెంటు రేవంత్ రెడ్డి గారి మీద ఉండదు, ఒక 2 నెలలు. కానీ ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు విరుద్ధంగా ఎప్పుడైతే ఆయన ఆచరణ మొదలైందో అప్పటి నుంచి మేము మా నిరసన వ్యక్తం చేస్తాం. ఎగ్జాంపుల్, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ఆయన మాట్లాడుతూ గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాం అని అన్నాడు. అంతేనా కదా? మరి గత నోటిఫికేషన్లో టీచర్ పోస్టులు ఇతరత్ర పోస్టులు గత నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎగ్జామ్ జరిగింది. మరి వర్గీకరణ అమలు జరిగినాక కదా చేసేది, లేదా నోటిఫికేషన్లకు వర్తింపజేసి రిజర్వేషన్ వర్గీకరణ అమలు జరగాలి కదా. దానికి విరుద్ధంగా 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్న సమయంలో నువ్వు అసెంబ్లీ ఇచ్చిన మాట ఏంది, నువ్వు అమలు చేస్తున్నది ఏంది అని చెప్పి అప్పుడు మేము ఎదురు తిరగాల్సి వచ్చింది. అంతే. అంటే ఆయన మీద కొంత ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, మా బాధలు కష్టాలు తెలిసి అర్థం చేసుకున్న వ్యక్తి అని చెప్పి మేము స్వాగతించాం, ఆయనను అభినందించాం. ఆయనను స్వాగతించకపోతే నేను ఢిల్లీ నుంచి ఎందుకు అభినందిస్తాను? పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో తీవ్రంగా వ్యతిరేకించారు. అవును, ఒక విషయం మీరు గమనించండి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వేదిక మీదకి వచ్చి సుప్రీంకోర్టులో వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని మాకు మాట ఇచ్చి వేగవంతం చేస్తామని మాకు మాట ఇచ్చి అందుకు అనుగుణంగా న్యాయశాఖను కదిలించి అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్తో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయమని చెప్పి అప్పీల్ చేసి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడ్డ తర్వాత అఫిడవిట్ రూపంగా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఇచ్చిన తర్వాత మరి వచ్చే ఎన్నికల్లో మేము ఎవరికి సపోర్ట్ చేయాలా? మాకు కొండంత అండగా ఉన్నది ఎవరు? మీరు అప్పుడు చంద్రబాబు, నాకు గుర్తుంది, రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో చంద్రబాబు వర్గీకరణ చేసిన రాజశేఖర రెడ్డికి సపోర్ట్ చేసిన సందర్భం ఉంది. అప్పట్లో మీ మీద ఒక పత్రిక బాడుగ నేతలను కూడా వార్త రాసింది. అసలు విషయం అట్లా కాదు. చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా. కానీ వర్గీకరణ రద్దయ్యే సమయానికి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి. రద్దయిన సమయంలో మళ్ళీ తను అన్నమాట ఏంటంటే, కరీంనగర్ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు, కృష్ణ నేను ఎస్సీ వర్గీకరణ మీద కమిషన్ వేపిస్తా, ఎస్సీ వర్గీకరణ అమలు చేపిస్తా, నీ సహకారం కూడా కావాలన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, వర్గీకరణ చేపిస్తామన్న రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన చేపిస్తడానికి సహకరించాం, ఆయన చేశాడు కొంతకాలం. కానీ వర్గీకరణ రద్దయిన తర్వాత ముఖ్యమంత్రి ఇక్కడ ఈయనే ఉన్నాడు, కేంద్రంలో ఆయనే ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వమే ఉన్నది. మీరు గమనించండి, కేంద్రం కాంగ్రెసే, రాష్ట్రం కాంగ్రెసే. చేపిస్తామన్నది ఎవరు? ఒక సమర్థుడైన ఒక బలమైన ముఖ్యమంత్రి చేపిస్తాను మాటిచ్చాడు. చేపిస్తాను మాటిచ్చి మా సహకారం కోరిండి అనుకోండి. ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. కొడతామంటే భయం, పెడతామంటే ఆశ. అల్టిమేట్గా మీ జాతి ప్రయోజనాలు ముఖ్యం అంతే. మాకు ఎప్పుడన్నా వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని మీరు ఎప్పుడన్నా అనుకోగలరా లేదా నిరూపించగలరా? ఎందుకు విమర్శలు వస్తే మందకుష్టకు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి అవి ఇవి అని ఎందుకు అంటూ ఉంటారు? నేనైతే డబ్బా సెల్ ఫోన్ చూస్తా మీ దగ్గర ఇప్పటికీ, వాట్సాప్ ఉన్న ఫోన్ కూడా చూడ. అంటే నేను వ్యక్తిగతంగా నేను చూసినప్పుడు అయితే నార్మల్ వాట్సాప్ ఉన్న ఫోన్ కూడా ఉండదు. కానీ అయినా ఎందుకు విమర్శలు మాత్రం బాగా ఆస్తులు సంపాదించారు ఇది ఇదని పబ్లిక్లో ఆ పర్సెప్షన్ ఎందుకు పోయింది? ఒక విషయం ఏంటంటే, నిందలు మోసేపోయేటోళ్ళకు ఆధారాలు అవసరం లేదు. కక్షతో, ఈర్ష్యతో, ద్వేషంతో ఉన్న వాళ్ళు ఏ నిందలైనా మోపవచ్చు. దానికి ఆధారాలు ఏమున్నాయి? ఆధారాలను చూపెట్టగలుగుతారా? చూపెట్టి వాళ్ళు తీసుకుంటే అయిపోతుంది కదా. ఇవన్నీ అంటే ఎందుకు పర్సెప్షన్ ఎందుకు అట్లా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యుద్ధం చేస్తున్న రోజుల్లో ఆయన మీద ఆరోపణలు రాకుండానే ఉన్నాయా? అంటే మిగతా కమ్యూనిటీస్ ఓకే, మాలగా కమ్యూనిటీ మీ మీద విమర్శలు చేయడం ఓకే, మాదిగలే వేరే పార్టీలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. ఏంటంటే ఇప్పుడు మందకుష్ట మాది కన్సిస్టెన్సీ లేదు, ఆయన వల్లే వర్గీకరణ కావట్లేదు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నా వల్ల వర్గీకరణ ఒకవేళ జాప్యం జరిగితే వాళ్ళ వల్ల స్పీడ్ చేయవచ్చు కదా, కదా.
వాళ్ళు స్పీడ్ చేయలేరు, నేను అంటే ముందుకెళ్తున్నా. ఆయన తీసుకున్న పొలిటికల్ స్టాండ్ వల్ల ఇట్లా లేట్ అవుతుంది అది నేను అంటూ ఉంటాను. అవును, నేను టీడీపీకి మద్దతు ఇచ్చిన రోజు వర్గీకరణ జరిగింది కదా. కాంగ్రెస్ ఉన్న వాళ్ళు నన్ను వ్యతిరేకిస్తారు. నేను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన రోజు టీడీపీ నన్ను వ్యతిరేకించిండ్రు. బీజేపీకి మద్దతు ఇచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఎవరో వ్యతిరేకిస్తారు, ఎవరో నన్ను అభినందిస్తారని చెప్పి నేను నిర్ణయాలు తీసుకోవద్దు కదా. నేను ఏ నిర్ణయం తీసుకున్నా, సపోర్ట్ చేసి ఆయన తిడుతూ నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా జాతి ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకోవాలి. దేవన్ నుంచి కూడా వర్గీకరణకు సపోర్టు, ఆయన అవుట్ రైట్ సపోర్ట్ ఉన్న ఆయన మీద మాత్రం ఈ విమర్శల యుద్ధం మాత్రం కంటిన్యూ. ఇప్పుడు ఆయన సపోర్ట్ ఎంత ఉన్నదో అది వేరు విషయం, కానీ ఆయనకు మా సపోర్ట్ ఎక్కువ ఉన్నది కదా. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే కీలకమైన యుద్ధం జరిగింది అమర దీక్ష అప్పుడే కదా. ఏది బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఎన్నికల పోరాటంలోనే ఉన్నది. కొన్నిసార్లు నష్టపోయింది, కొన్నిసార్లు లాభపడ్డది. కానీ ప్రజా ఉద్యమం జరిగింది ఆమర దీక్ష కాలంలోనే కదా. ఆమర దీక్ష కాలంలో ఏ విద్యార్థి సంఘాలు, ఏ రాజకీయ పార్టీలు అండలేవు కదా. ఎంఆర్పీఎస్ అండగా నిలబడ్డది మేమే కదా. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు అతి కీలకమైన పాత్ర పోషించడం మేమే కదా. ఆ తర్వాత వ్యతిరేకంగా మారారు వెంటనే. ఆయన మాట నిలబెట్టుకోకపోతే వ్యతిరేకంగా మారక తప్పదు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 2002 మొదలుకొని 2014 ఎన్నికల ముందు వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి 100 సభలు మాట్లాడిండు కదా. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి శాసనసభలో వాళ్ళకి మెజార్టీ వచ్చిన తర్వాత తనే ముఖ్యమంత్రి కూర్చోవడం వల్ల నేను వ్యతిరేకించాల్సి వచ్చింది కదా. అదే బీఆర్ఎస్లో మాదిగో ఎవరో ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉండే కదా. అంతకుముందే 10 నుంచి మీరు వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు. 2010 నుంచి మీరు వ్యతిరేకంగా ఉన్నారు కేసీఆర్. దానికి ఒక కారణం ఉన్నది. ఏం కారణం ఉన్నదంటే దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి వాగ్దానం చేసినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ అప్పుడు ఉమ్మడి 10 జిల్లాలో ఒక దళితుడిని టీఆర్ఎస్కి అధ్యక్షుని చేయని కారణం సకల జిల్లా సమ్మె అవన్నీ కూడా వ్యతిరేకించారు. ఈ విషయం చెప్తున్నా నేను. ఇప్పుడు దళితులను నమ్మించడానికి దళిత ముఖ్యమంత్రి అంటున్నావు, అది నిజమే అవుతే మరి 10 జిల్లాలో ఒక జిల్లాకు అధ్యక్షుడు ఎందుకు లేడని అడిగా నేను. ఎవరు 10 జిల్లాలు ఉంటే టీఆర్ఎస్కి అధ్యక్షుడు లేడు, టీఆర్ఎస్కి అధ్యక్షుడిని పెట్టనోడివి ముఖ్యమంత్రి ఎట్లా చేస్తామని కూడా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. ఇక సకల జన సమ్మె గురించి మాట్లాడతామా? సకల జన సమ్మెలో ప్రైవేట్ స్కూళ్ళన్నీ తెరిస్తే, ప్రభుత్వ స్కూళ్ళన్నీ మూస్తే, ప్రైవేట్ స్కూల్లో చదివేటోళ్ళు ఉన్నత వర్గాల పిల్లలు అన్న బాగానే చదువుతుంటారు. కానీ ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలు మా పిల్లలు చదువుకు దూరం అవుతుండ్రు కదా అని చెప్పి అప్పుడు నిరసన వ్యక్తం చేశాం. మరి మేము అన్న తర్వాత మరి సకల జన సమ్మె నుంచి అవి మినహాయించారు కదా. సకల జన సమ్మె నుంచి అవి మినహాయించారు కదా. అంటే మేము ఎప్పుడైనా ఒక రైట్ అంశాన్ని ఎన్నుకుంటాం, మా వ్యక్తిగత అంశంగా. కేసీఆర్ మీద మీ ఒపీనియన్ ఏంది? ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మిమ్మల్ని అయితే 10 సంవత్సరాలు దగ్గర రానివ్వలేదు ఆయన. 10 సంవత్సరాలు మిమ్మల్ని దూరంగానే పెట్టారు. నాకు తెలిసి ఎవరిని పెట్టినంత దూరం మమ్మల్ని పెట్టాడు. కారణం ఏంటంటే అందరికంటే ముందు మేమే ఆయనను విమర్శించాము, ఆయననే దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాము. మరి మమ్మల్ని దూరం పెడతాడు. కొన్ని సందర్భాల్లో గట్టిగా మాట్లాడి పోరాటం చేస్తే మమ్మల్ని జైల్లో పెట్టిండు, ఇంకేదో చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ మాకు వ్యక్తిగతమైన ఒకరి మీద ద్వేషం, ఒకరి మీద అదనం, మాకు ప్రేమ లేదు. ఇష్యూని బట్టి మా వాదన ఉంటుంది, ఇష్యూని బట్టి మా అభిప్రాయం ఉంటుంది. ఇష్యూ జెన్యూన్ అనుకో నేను కేసీఆర్కి సపోర్ట్ చేశాను, ఇష్యూలో ఆయన కొన్ని పొరపాటు చేసిండు అనుకో నేను నిలదీశాను. ఆయనకు అండగా ఉన్నప్పుడు నన్ను అభినందించవచ్చు, ఆయనను విమర్శించినప్పుడు నన్ను ఇబ్బంది పెట్టవచ్చు. 10 ఏళ్ల కాలంలో వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా సరే మీరు వ్యతిరేకంగానే ఉన్నారు ఆయన పట్ల. లేదు, మీరు గమనించాలి. ఇప్పుడు ఉదాహరణకు వర్గీకరణ విషయంలో ఒకసారి అసెంబ్లీ తీర్మానం చేసిండు అనుకోండి. అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభినందించాను కదా, ఇతరత్ర అంశాలు పక్కకు పెట్టి. నంబర్ 1, వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు పెన్షన్ పెంచుతానని పెంచిండు అనుకో, నేను అభినందించాను కదా. ఓకే, ఒకసారి కేసీఆర్ నాయకత్వంలో ప్రధానమంత్రిని వర్గీకరణ కలిసి వచ్చింది అనుకో, నేను అభినందించాను కదా. కానీ కేసీఆర్ అఖిలపక్షం తీసుకెళ్ళకపోతే కదా రోడ్డు మీద మేము యుద్ధం చేశాము. అర్థమైంది కదా. మా భారతి మాదిగానే మా అమ్మాయి నవంబర్ 6 చనిపోయినప్పుడు అఖిలపక్షాన్ని 2 రోజులు